అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు సార్కి బ్రహ్మ విద్వరిష్ట రాజలక్ష్మి అమ్మకి ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము రాఘవరావు సార్ రాసినటువంటి పుస్తకం నుండి రుణ విముక్తి పొందాలంటే అంటే అందరు సహజంగా ఏమనుకుంటారంటే ముక్తి పొందాలి అనుకుంటారు. ముక్తి అంటే మనకు గురువుగారు చెప్పినట్టు దుఃఖం నుంచి విడుదల. మనం ఎప్పుడైతే దుఃఖం లేకుండా ఉంటామో అదే ముక్తి అని గురువులు చెప్తున్నారు. మరి దుఃఖం ఎందుకు ఉంటుంది అంటే మనము చేసే కర్మలను బట్టి మనకు దుఃఖం ఉంటుంది. హింస చేస్తే హింస మనకు వస్తుంది, దానివల్ల దుఃఖం వస్తుంది. మరి కర్మ ఉంటేనే జన్మ ఉంటుంది. మరి కర్మ లేకుండా చేసుకోవడమే మనము ముక్తి పొందడం. మరి రుణం ఉంటే ఖచ్చితంగా జన్మ ఉంటుంది. రుణ విముక్తి పొందాలి. మరి మనకి ఎన్ని రకాల రుణాలు ఉన్నాయి అంటే 3 రకాల రుణాలు ఉన్నాయి. 1 ఋషి రుణం, 2 దేవరుణం, 3 పితృరుణం అని ఈ 3 రకాల మనకి రుణాలు ఉన్నాయని గురువు చెప్తున్నారు. మరి ఋషి రుణం అంటే ఏంటిది? ఋషి రుణం తీరాలంటే బ్రహ్మచర్యం పాటించాలి అని మన గురువులు చెప్తున్నారు. మరి బ్రహ్మచర్యం అంటే ఏంటి అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు, బ్రహ్మంలో రమించడం బ్రహ్మచర్యం అని చెప్తూ ఉంటారు గురువులు. మరి బ్రహ్మం అంటే ఆ పరబ్రహ్మ అంటే భగవంతుడు. భగవంతుడు ఎక్కడున్నాడంటే మనలో ఆత్మరూపంలో ఉన్నాడు, శరీరంలో. మరి ఆ భగవంతునితో ఉండడమే బ్రహ్మచర్యం, బ్రహ్మంతో చరించడం. మరి బ్రహ్మంతో చరించడం అంటే మనం ఏదైతే శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని మన పత్రిజీ అందించారో, ఈ ధ్యానం చేయడం ద్వారా శరీరంలో ఉన్న ఆత్మతో మనము ఐక్యం కావాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయాలి. మరి ధ్యానం అంటే కళ్ళు 2 మూసుకొని మనము శరీరం లోపలికి వెళ్తాము. అప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలని కట్ చేస్తూ మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనం అలా వస్తుంది. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనము ఆ ఆత్మతో ఉంటాము. ఆత్మే సత్యం, ఆత్మే భగవంతుడు. ఆ భగవంతుడే ఆ పరబ్రహ్మతో ఉండడం. మరి ఇంకా ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, ఆత్మస్థితిలో జీవించాలి, ఆత్మానుభవం పొందాలి. అదే బ్రహ్మచర్యం అని మనకు గురువులు చెప్తున్నారు. మరి దేవరుణం, అలా మనం ఎప్పుడైతే శ్వాసమయ ధ్యాస ధ్యానంతో ఆ బ్రహ్మంతో ఉంటామో అదే ఋషి రుణం తీరిపోతుంది. మరి 2వది దేవరుణం. దేవరుణం అంటే మనకు ఇంతకుముందు ఏం తెలుసు అంటే యజ్ఞాలు, యాగాలు ఇలా చేయాలి, గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మనం అక్కడ ఎన్నో సేవలు చేయాలి అనుకునే వాళ్ళం. కానీ మన పత్రిజీ ఏం చెప్పారంటే ఆత్మ ఉన్నతికి ఏదైతే మనం చేస్తామో అదే దేవరుణం తీర్చిన వాళ్ళం అవుతాము. అంటే ఇలాంటి ధ్యానం ప్రోగ్రాంలు అంటే కార్యక్రమాలకి మనము తోచినంత అన్నదానానికి డబ్బు కానీ, మన శక్తి కానీ, మన సమయాన్ని అక్కడ మనం ఉపయోగించినప్పుడు అంటే పనులు, సేవలు చేసినప్పుడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనము దేవరుణాన్ని తీర్చుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పడం జరిగింది మన పత్రిజీ. అలా దేవరుణాన్ని తీర్చాలంటే యజ్ఞయాగాదులు కాదు, ఆత్మజ్ఞానానికి సంబంధించిన సేవలు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మన దగ్గర ఏ వనరులు ఉన్నా అవి ఆత్మజ్ఞానం కోసం ఉపయోగించడమే దేవరుణం తీర్చుకోవడం. మరి 3వది పితృరుణం. పితృరుణం అంటే మనము ఏమనుకుంటాము, మనం బిడ్డలను కనుకొని
ఆ బిడ్డల ద్వారా మనం ఏదైతే పిండాలు పెడితే రుణం తీరిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ పత్రిజీ ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రి శరీరాన్ని ఇస్తారు, కానీ మనకి ఆ పరమాత్మ మనల్ని ఆత్మ శరీరంలో ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. అంటే భగవంతుడు అంశాత్మ రూపంలో మన శరీరంలోకి మనకు వస్తాడు. కాబట్టి ఆ పూర్ణాత్మ అయినటువంటి మన తల్లిదండ్రులు తాతలు అన్నమాట, వాళ్ళ రుణం తీర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం తెలిసిన ధ్యానాన్ని, ఈ శ్వాస మీద ధ్యాస సరైన ధ్యానాన్ని మనము అందరికీ అందించినప్పుడు అందరూ జ్ఞానవంతులు, అంటే ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందుతారు. అలా ఉన్న ఉన్న స్థితి నుంచి, అంటే వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం, అంటే మనం నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచి ధ్యానాన్ని అందించడం. వాళ్ళు ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఆనందంగా జీవిస్తారో అలా మనం చేసినప్పుడు మనకు పితృరుణం అనేది తీరిపోతుంది అని మనకు గురువులు చెప్తున్నారు. అంటే ఋషి రుణం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి మన బ్రహ్మంతో ఉండడమే, ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం, ఆ బ్రహ్మానుభూతి చెందడం, ఆత్మస్థితిలో జీవించడం. మరి దేవరుణం అంటే మనం ఏదైతే ఈ ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులకు కార్యక్రమాన్ని మనం చేయడం, దానికి సంబంధించిన పనులు చేయడం, దానికి సంబంధించిన ధనాన్ని మనం ఖర్చు చేయడం, అలా ఆ కార్యక్రమాలలో పాల్గొనడం, మనము దేవరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. పితృరుణం అంటే మనం తెలిసిన దాన్ని, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందరికీ పంచుతూ కొంతమందైనా మనల్ని ధనులుగా తయారు చేసినప్పుడు మనము పితృరుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మనం ఏదైతే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ సరి అయిన శాకాహారం తీసుకుంటూ సరి అయిన పనులు, సరి అయిన జ్ఞానం పొందుతూ ఉంటే, సరి అయిన స్వాధ్యాయం కూడా చెయ్యాలంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదువుతూ అలాంటి ఆత్మజ్ఞానానికి సంబంధించిన సేవలు చేస్తూ ఉంటే మనం ఈ రుణాన్ని మనం దాటగలం, అంటే రుణ విముక్తులు అవుతాము. ఎప్పుడైతే రుణ విముక్తులం అవుతామో అప్పుడు మనకు మోక్షం కలుగుతుంది అని మనకు గురువులు, సద్గురువులు అందిస్తున్నారు. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.